పెద్ది మూవీ అసలు ఎలా ఉంది? గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత హ్యూజ్ హైప్ తో వచ్చిన పెద్ది మూవీ ఉన్న హైప్ కి మ్యాచ్ అయ్యిందా లేదా, అసలు మూవీ హిట్ అవుద్దా లేదా అనేది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ పెద్ది వీడియోలో చూద్దాం. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఇలాంటి అటెంప్ట్ టాప్ హీరో, అది కూడా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఇంకా బిజినెస్ వచ్చిన తర్వాత ఇలాంటి స్టోరీని క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడం రామ్ చరణ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మూవీ ఫస్ట్ ఆఫ్ కమర్షియల్ గా స్టోరీ ప్లాట్ సెటప్ చేస్తూ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎమోషన్స్ ని బిల్డ్ చేస్తూ పెద్ది వరల్డ్ లోకి బుచ్చిబాబు తీసుకొని వెళ్తాడు. దాని తర్వాత ఒక మెయిన్ క్యారెక్టర్ వల్ల స్టోరీ ఎలా టర్న్ అయింది, ఆ పర్సన్ కోసం ఇంకా ఊరు కోసం రామ్ చరణ్ ఏం చేశాడు, అసలు ఎక్కడి వరకు పెద్ది జర్నీ సాగిందో మూవీలో చూస్తాం. హీరో ఇంట్రోకి పడే ఎలివేషన్స్, హీరో ఇంట్రడక్షన్ స్టైల్ సూపర్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో జరిగే క్రికెట్ సీక్వెన్సెస్ ని కూడా చాలా స్టైలిష్ గా, కొంచెం కూడా ఆ విజువల్స్ ఇంకా క్రౌడ్ ఆర్టిఫిషియల్ గా విఎఫ్ఎక్స్ లేదా సిజిఐ వాడినట్లు కాకుండా హీరో పైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ క్రికెట్ సీక్వెన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు బుచ్చిబాబు. హీరోయిన్ క్యారెక్టర్ యాక్టింగ్ బాగున్నా క్యారెక్టర్ కి మూవీలో జీరో ఇంపార్టెన్స్, అసలు జస్ట్ ఎక్స్పోజింగ్ సాంగ్స్ కోసం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జరిగే మెయిన్ ఇన్సిడెంట్ వల్ల పెద్ది కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ తర్వాత రన్నర్ గా ఎందుకు అయ్యాడు అనేది చాలా కన్విన్సింగ్ గా, కొంచెం కూడా బోర్ కొట్టకుండా అలా కూర్చోబెట్టేశాడు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్, క్రికెట్ సీక్వెన్స్, మసా మసా సాంగ్ తో కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా పోస్ట్ ఇంటర్వెల్ ఒక కుస్తీ సీక్వెన్స్, క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు కుస్తీ సీన్స్ ట్రైలర్ లో విజువల్స్ హాట్ గా ఉండి తేడా కొడుతుంది అని అందరూ అనుకున్నాం, కానీ ఆ కుస్తీ సీక్వెన్స్ త్రూ అవుట్ మూవీకి హైలైట్. అసలు ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం స్పోర్ట్స్ సెంట్రిక్ గా స్టోరీ ఉండి ఎమోషనల్ సీన్స్ తో ఒక క్రేజీ మూవీని దింపేశారు. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే స్పీడ్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ క్రికెట్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇంకా బీజిఎం కూడా చాలా బాగుంటాయి. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే మాత్రం జాహ్నవి అన్వాంటెడ్ సీన్స్ అండ్ అన్వాంటెడ్ ఎక్స్పోజింగ్, ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవ్వడం పక్కా. ఇంకా మున్నాబాయ్ క్యారెక్టర్ కూడా లెస్ స్క్రీన్ టైమ్ తో ఉండడం, స్టోరీలో ఇంపాక్టే లేని క్యారెక్టర్ ఉండడం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. పర్ఫార్మెన్స్ చూసుకుంటే రామ్ చరణ్ పీక్స్, ప్రాణం పెట్టేశాడు. తన కెరీర్ టాప్ 3 పర్ఫార్మెన్స్ లో ఇది కూడా పక్కా ఉంటుంది. జగపతి బాబు గారి గెటప్ కానీ, చేంజ్ ఓవర్ కానీ, యాక్టింగ్ కానీ అన్ని చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం. ఇంకా జాహ్నవి యాక్టింగ్ బాగున్నా ఇంపాక్ట్ లెస్ క్యారెక్టర్. దివ్యాందు విలనిజం ఏమీ ఉండదు, జస్ట్ నార్త్ మార్కెటింగ్ కోసం తీసుకున్నట్లు ఉంటుంది క్యారెక్టర్. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. స్క్రీన్ ప్లే ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఉపేంద్ర సైడ్ క్యారెక్టర్స్, డిఓపి, ఎవ్రీథింగ్ డీసెంట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మూవీ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ పక్కా బ్లాక్ బస్టర్ వైబ్స్ తో ఉండి మాత్రమే బయటకి వస్తాం. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఫ్యూజుల్ అవుట్ అయ్యి థియేటర్ బయటకి అడుగు పెడతారు. ఇలాంటి పీక్ కెరీర్ స్టేజ్ లో ఇలాంటి రోల్ రామ్ చరణ్ చేయడం, అంతకు మించి కంటెంట్ ని డెలివర్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్. అసలు 2026 లో బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ తో పెద్ది మూవీ రన్ క్లోజ్ అవుద్ది. ఇండస్ట్రీ కొట్టిన షాక్ అవ్వాల్సిన పని లేదు. గ్యారంటీగా అందరూ చూడాల్సిన మూవీ. కన్ఫర్మ్ టికెట్ వర్తితో పాటు సెకండ్ టైం వెళ్ళాలి అని ఫీలింగ్ కూడా ఇస్తుంది.